ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను. ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 17వ వాక్యం, నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడైయుండును. అలాగుననే నీవు నీ దాసికిని చెయ్యవలెను. The book of Deuteronomy 15th chapter 17th verse. Then take an awl and push it through his earlobe into the door, and he will become your servant for life. Do the same for your female servant. పాత నిబంధన గ్రంథములోను ఇశ్రాయేల్ ప్రజల మధ్య, యూదా ప్రజల మధ్య, హీబ్రూ భాష మాట్లాడే వారి మధ్య ఇదివరకు కాలంలో ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారము ఏంటంటే, కొంతమంది యూదులు, నిష్ట కలిగిన యూదులు ఇప్పటికి కూడా పాటిస్తారు అని చెప్తారు. అటువంటిది ఈ ఆచారాన్ని పాత నిబంధన కాలములో ఆచరించేవాళ్ళు. అదేంటంటే, ధనవంతుడైన ఈ యూదుడు తన ఇంట్లో ఒక సేవకుడు కావాలి అనుకున్నప్పుడు సేవకులను ఇచ్చే ఒక గృహం ఉంటుంది, సేవకులను అమ్మే ఒక సంత ఉంటుంది, ఒక మార్కెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ సేవకుడిని, ఆ వ్యక్తిని కొనుక్కొని తీసుకొచ్చుకునేవాళ్ళు. ఆ వ్యక్తిని తీసుకొచ్చుకునేవాళ్ళు. ఆ వ్యక్తి సేవకుడుగా ఆ యజమానునికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే 7 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. 7వ సంవత్సరమున స్వతంత్రుడిగా చేయాలి. ఆమె ఒక స్త్రీ అయితే స్వతంత్రురాలుగా చేయాలి. 1వ సంవత్సరం ఈ సేవకుడు ఆ యజమాని కింద ఉన్నాడు. ఆ యజమాని కింద ఆయన ఇంట్లో అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 6వ సంవత్సరం. 6వ సంవత్సరం అయిపోయింది. 7వ సంవత్సరం ఏం చేయాలి? స్వతంత్రపరచాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి ఆ సేవకుడికి. ఆ సేవకుడికి 7వ సంవత్సరం స్వతంత్రపరిచేటప్పుడు ఆయన యజమానుని ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో పంపించకూడదు. ఎంతో కష్టపడ్డాడు గనక గొర్రెల మందల్లో ఉన్న గొర్రెలను ఇవ్వాలి, పొలాలలో ఉన్న ధాన్యాన్ని ఇవ్వాలి, ద్రాక్ష తోటలో దానికి సంబంధించింది ఇవ్వాలి. ఎందుకంటే 6 సంవత్సరాలు నీ దగ్గర సంతోషంగా సమాధానంగా ఉన్నాడు, ఇప్పుడు ఇంకొక ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. తద్వారా ఆయన ఇదే సంతోషం, ఇదే సమాధానం అక్కడ అనుభవించాలి గనక నువ్వు కొన్ని వాటిని ఇచ్చి అతన్ని పంపించాలి. అటువంటి టైంలో నువ్వు సిద్ధపరుస్తుండగా ఆ సేవకుడు వచ్చి, అన్నా నన్ను నీ దగ్గర నుండి పంపించకు, నీ దగ్గర నుండి వెళ్ళాలని నాకు ఇష్టం లేదు, నీ దగ్గర నుండి నిన్ను విడిచి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? మార్కెట్లో ఉన్న నన్ను, సంతలో ఉన్న నన్ను, విలువలేని నన్ను ఈరోజు నీ ఇంటికి తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టావు, మంచి వస్త్రాలు ఇచ్చావు, నాకంటూ ఒక పేరును తీసుకొచ్చావు, ఫలానా యజమాని సేవకుడు అని. అన్నా నీతోనే ఉంటానన్నా, నా యజమానురాలతోనే ఉంటానన్నా, నీ బిడ్డలతోనే ఉంటానన్నా, నా మరణము వరకు నీతోనే ఉంటానన్నా అనగానే వెంటనే ఆ యజమానుడు ఏం చేయాలంటే, ఆ సేవకుడే చెప్పాడు గనక ఆ సేవకుని డోర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? తలుపు దగ్గరికి తీసుకెళ్ళి ఒక కదురును తీసుకొని గుచ్చాలి. వెంటనే అక్కడ రంధ్రం పడుతుంది, ఆ రక్తము బయటికి వస్తుంది. అప్పటి నుండి అతను ఏంటి తెలుసా? నువ్వు నిత్యము నాకు సేవకుడవు, ఇక నా ఇంట్లో నువ్వు ఉండొచ్చు, నా ఇంట్లో నువ్వు పెరగచ్చు, నీ సర్వము నేనే చూసుకుంటా, నీ గురించి, నీ బిడ్డ గురించి, నీ పిల్లల గురించి నేనే చూసుకుంటా అని యజమానుడు వాగ్దానం అన్నమాట. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12, 13, 14, 15, 16, 17, 18 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. నీ సహోదరులలో హెబ్రీయుడే కానీ హెబ్రీయురాలే కానీ నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలను. అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు నీవు ఒట్టి చేతులతో
వాణ్ణి పంపివేయకూడదు. నీవు ఐగుప్త దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించి ఉన్నాను. అయితే, గట్టిగా, అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనకి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చెయ్యవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నువ్వు అనుకొనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చెయ్యు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సేవకుడు అంటాడంట, అన్నా నీతోనే నేను ఉండాలనుకుంటున్నానన్నా అనగానే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి తలుపు దగ్గర తీసుకెళ్ళి కదురుతో ఆ చెవిని గుచ్చి ఆ గాయము కనబడుతుంది, ఆ మచ్చ కనబడుతుంది. ఆ చెప్పేదేంటి తెలుసా? నేను నీతోనే ఉంటానన్నా, నేను ఎక్కడికి వెళ్ళనన్నా, నేను నీతోనే ఉంటానన్నా. ఈరోజు నజరుడైన యేసయ్య నామములో యజమానుడు సేవకుడితో ఆ మాట చెప్తాడు, ఇక నువ్వు నా దగ్గర నుండి వెళ్ళక్కర్లా, నువ్వు నాతోనే ఉండొచ్చు. సేవకుడు యజమానుడితో ఏమంటాడంటే, నేను వెళ్ళను, ఈ ప్రక్రియ చేసిన తర్వాత నువ్వు నాతోనే ఉండొచ్చు. యజమానుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, సేవకులైన మనల్ని చూశాడు. యజమానుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, సేవకులైన మానవాళ్ళని చూశాడు, సేవకులైన తన శిష్యులను చూశాడు. యేసు ప్రభువారు అన్నారు, 3.5 సంవత్సరాలు నాతోనే ఉన్నారు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి. టకా అని పేతురు ఒక మాట అన్నాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, మా పడవలు విడిచిపెట్టేసి వచ్చేసాం, మా పాత ఫ్రెండ్స్ని విడిచిపెట్టేసి వచ్చేసాం, అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాం, ఇప్పుడు మా యూదా జాతిని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాం, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, మేము వెళ్తాం. జీవజలము గల మాటలు కలిగిన నీ దగ్గర నుండి, జీవము గల దేవుడైన నీ దగ్గర నుండి మేము ఎక్కడికి వెళ్ళాలి? యోహాను సువార్త 6వ అధ్యాయం 67, 68, 69. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? నువ్వే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి వెళ్తామయ్యా? జీవజలపు మాటలు కలిగిన నీ దగ్గర నుండి నేను ఎక్కడికి వెళ్తాం? ఆ సేవకుడు అనేది, నేను ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నా, అంకిత భావముతో నీ దగ్గరే నేను ఉంటా. ఈ 12 మంది శిష్యులు చెప్పేది, మేము ఒక కమిట్మెంట్తో ఉన్నాం, నీ దగ్గర నుండి మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, ఇక్కడ నుండి వెళ్ళినా మేము ఏమీ చేయలేం. రుతు నయోమితో ఇలాగే అంది, అత్తయ్య మాట్లాడితే వెళ్ళిపో అనకో, ఇంతకాలం నీ దగ్గర ఉన్నాం, నువ్వు ఎలా చూసావో మాకు తెలుసు, నువ్వు మమ్మల్ని ఎలా ఆదరించావో తెలుసు, నువ్వు మమ్మల్ని ఎలా నిలబెట్టావో తెలుసు, నువ్వు వెళ్ళిపోమనద్దు, నేను ఒక కమిట్మెంట్తో ఉన్నా, నీ దేవుడే నా దేవుడు,
నీ జనమే నా జనం, మరణము తప్ప మనల్ని ఎవ్వరు విడదీయరు. నువ్వు ఏ భూమిలో పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతా. నేను ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నా. దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు నేను యేసయ్యతో ఉన్న సంబంధం ఏంటి తెలుసా? ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఈ రోజున ఒక అంకిత భావం కలిగి ఉండాలి. దేవా, నీతోనే నేను ఉంటాను ప్రభువా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. ఎప్పుడైతే ఈ సేవకుడు యజమానితో అన్నా నీతోనే ఉంటాను అనగా, సేవకుడు యజమానుడు ఆ సేవకుని తలుపు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ చెవిని కదురుతో గుచ్చగానే ఆ గాయం ఏర్పడుతుంది. ఆ గాయం ఏం చెప్తుంది తెలుసా? నీకు నాకు తాత్కాలికమైన సంబంధం కాదు, టెంపరరీ రిలేషన్షిప్ కాదు, ఒక పర్మనెంట్ రిలేషన్షిప్. ఇది వరకు కొంచెం అటు ఉండేవాడిని, కొంచెం ఇటు ఉండేవాడిని, కొంచెం అటు ఉండేదాన్ని, కొంచెం ఇటు ఉండేదాన్ని, కొంచెం అలాగుండేవాడిని, ఇలా ఉండేవాడిని, ఇలా అలాగుండేదాన్ని, ఇలాగుండేదాన్ని. ఈరోజు నాకు తాత్కాలికమైన సంబంధం కాదు, నీతో ఒక శాశ్వతమైన సంబంధం ఏర్పాటు చేసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఒక సేవకుడికి యజమానుడే తన చెవిని కదురుతో గుచ్చి గాయపరుస్తాడు. కానీ కొత్త నిబంధనలో అలా కాదు. యేసు ప్రభు వారు యజమానుడు, సేవకులైన మానవాళి. యేసయ్యే మనల్ని చూసి అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. తద్వారా యేసు ప్రభు వారు చేసింది ఏంటి తెలుసా? మీ చేతులకు నేను గాయపరచను, మీ చెవులకు నేను గాయపరచను. నీకు నాకు ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే, ఆ పాత నిబంధనలో చెవికి రంధ్రం పెట్టి, కానీ కొత్త నిబంధనలో సేవకులైన మీకు అక్కర్లా, నా కుడి చేతికి నేను గాయం ఏర్పాటు చేసుకుంటా. అక్కడ యజమానుడే గాయపరుస్తాడు, కానీ కొత్త నిబంధనలో సేవకులే, మానవాళే అతని కుడి చేతికి మేకులు కొట్టి గాయపరిచారు, ఎడం చేతికి మేకులు కొట్టి గాయంపరిచారు, కాళ్ళకి మేకులు కొట్టి గాయపరిచారు, శిరస్సుకి ముళ్ళ కిరీటం పెట్టి గాయపరిచారు, ఆయన డొక్కల్లో పొడిచి గాయపరిచారు. ఈ గాయాలు ఎందుకు తెలుసా? ఇది నీకు నాకు తాత్కాలికమైన సంబంధం కాదు, టెంపరరీ రిలేషన్షిప్ కాదు, ఒక పర్మనెంట్ రిలేషన్షిప్, శాశ్వతమైన బంధం. ఎప్పుడైతే యజమానుడు సేవకుని యొక్క గాయము చూస్తాడో, చెవి మీద ఉన్న ఇయర్లోబ్, చెవి మీద ఉన్న రంధ్రం చూడగానే యజమానుడికి తెలుసు ఇది శాశ్వత సంబంధం అని. నువ్వు నేను యేసయ్య చేతిలో ఉన్న గాయాలు చూడగానే వెంటనే గుర్తుపట్టాలి, ఇది శాశ్వతమైన సంబంధం, ఇది పర్మనెంట్ రిలేషన్షిప్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ యజమానుడు సేవకుని చెవికి రంధ్రం ఉంచాడు, ఇక్కడ సేవకులే యజమానికి గాయాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ యజమానుడు సేవకుడిని సేవకుడిగానే చూశాడు, కానీ ఇక్కడ యజమానుడు సేవకుని సేవకుడిగా చూడలా. ఆయన గాయపడి, మీరు గాయపడద్దు, ఆయనే గాయపడన్నాడు, ఇక నుండి మీరు నా సేవకులు కాదు, మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు. ఆమెను అంటారనుకున్నా, మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు.